చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అగ్రనేత రాహుల్ గాంధీ, మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సుదీర్ఘంగా ఆధారయుక్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రశ్నల్లో ఒకటి దొంగ నోట్లు, దొంగ ఓట్లు, తర్వాత నకిలీ ఓట్లు, ఫర్జీ ఓట్లు నమోదై తద్వారానే బీజేపీ గెలుపు సాధ్యమైంది. అక్కడంతా 30-35 వేల మెజార్టీతోనే బీజేపీ గెలిచింది. 80 ఏళ్లకు కొత్త ఓటు నమోదు చేసే ఫారంలు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 10 ఉంటాయి, 10,000 ఉంటాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి. అవన్నీ దొంగ ఓట్లే. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాన్ని, ఈసీని మీరందరినీ కూడా అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారని ఏకంగా ఈసీఏ చెప్పింది. మేము రాహుల్ గాంధీ గారు రేపటి నుంచి బీహార్లో ఒక పాదయాత్ర చేపట్టబోతున్నారు, ఓటర్ అధికార పాదయాత్ర. దాంట్లో మేము ఏం చెప్పబోతున్నాం అంటే ఓట్ చోర్ గద్దీ చోడు అంటే దాని అర్థం ఏంటి? దేశవ్యాప్తంగా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, వాటిలో ఎంతమంది గెలిచిన సంగతి ఏంటి? గెలిచిన ప్రాంతాలు అది కూడా అంటున్నాము, అది కూడా ఇవ్వమంటున్నాము. ఆర్టీఐ అప్లికేషన్ వస్తే తీసి మోడీ కానీ ఈసీ కానీ పక్కకు పడేస్తున్నారు. తెలంగాణలో కూడా నకిలీ ఓట్లు ఉన్నాయి, ఇలా ఓటు చోరీ జరిగింది అని చెప్పి మీ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గారు అంటున్నారు. మీ ప్రభుత్వం ఎలా మార్పులు తీసుకురాబోతుంది? మరి ఇక్కడ నకిలీ ఓట్లు ఎలా వచ్చాయి? ఇక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టినామండి. ఇక్కడ కూడా ఈసీ అనేది ఒకటి ఏడ్చింది కదా. కేంద్రంలో ఒక ఈసీ, వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఒక ఈసీ ఉంటుంది. భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరైన రాహుల్ గాంధీ మళ్ళీ ఓటు చోరీ ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. దీన్ని ఒక అస్త్రంగా వాడుకోబోతున్నారు అనుకోవచ్చా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మంచు కొండల్లో, ఎండల్లో, మండు టెండల్లో వారు ప్రాధాన్యత చేసింది. దానికి జనం నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. తద్వారానే కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఓటు చోరీ పాలిటిక్స్ తెలంగాణకు కూడా పాకాయి. ఎవరికి ఓటు వేసినా గెలిచేది మోదీయే, నోటాకి ఓటు వేసినా గెలిచేది నేనే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 2023లో మాట్లాడిన మాటలు, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకొక వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ వ్యాఖ్యలను ఈసీ కూడా తప్పుపడుతోంది. ఏదైనా ఉంటే ఆధారాలు చూపించాలని ప్రశ్నించింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ కొనగాల గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఓటు చోరీ అంటూ బీజేపీ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఏకంగా ఎలక్షన్ కమిషన్ మీదే మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ, మీ అగ్రనేత రాహుల్ గాంధీ. మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? మా దగ్గర ఉన్న ఆధారాలు ఆగస్టు 7వ తారీఖు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సుదీర్ఘంగా ఆధారయుక్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మహదేవపుర అనే ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఒక కేస్ స్టడీ కింద తీసుకుని దానికి సంబంధించి ఆర్టీఐ అప్లై చేస్తే ఎలక్ట్రానిక్గా వెతికి సెర్చ్ చేసి కంపేర్ చేసే ఫైల్స్ ఇవ్వకుండా ప్రింటెడ్ నోట్స్ ఇచ్చారు. 2 టన్నుల బరువు ఉండే ప్రింటెడ్ నోట్స్. ఒకవేళ ఈ రూమ్లో కనుక అది వేరిస్తే 7 ఫీట్లు దాదాపు ఉన్నాయి. నేను 6 ఫీట్ ఇంకా పైన ఇంకొక ఫీట్ పైన ఉండే అన్ని డాక్యుమెంట్స్ మా మొహాన్ని కొట్టారు. ఇది మీరు ఎట్లైనా వెతుక్కోపోండి అంటే, ఎందుకని ఇంత ఎవడు వెతుకుతాడులే, మనల్ని ఎవడు పట్టుకుంటాడు, దొంగను దొరకం కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్, బీజేపీ రెండు కలిపి చేసినటువంటి కుట్రాది. దాన్ని ఓపిక్గా ఒక 6 నెలల పాటు ప్రత్యేకమైనటువంటి టీంలన్నీ కూడా కంపేర్ చేసి అన్ని ఆధారయుక్తంగా ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నలుమూలల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు దాంట్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా వారు సమాధానం చెప్పారు. ఇప్పుడు ప్రశ్నల్లో ఒకటి దొంగ నోట్లు, దొంగ ఓట్లు, తర్వాత నకిలీ ఓట్లు, ఫర్జీ ఓట్లు నమోదై తద్వారానే బీజేపీ గెలుపుకు సాధ్యమైంది. అక్కడంతా 30-35 వేల మెజార్టీతోనే బీజేపీ గెలిచింది. అదర్వైజ్ అక్కడ ఎంపీ సీటు కాంగ్రెస్ గెలిచేదనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆధారాలన్నీ చూపిస్తున్నాం. దాంతో పాటుగా ఇంకా అనేక ఆధారాలు ఈసీ ముందు పెట్టినాం, ప్రజల ముందు పెట్టినాం. వాళ్ళు ఏమంటారంటే, అన్ఫార్చునేట్లీ ఏంటంటే, నువ్వు దొంగతనం చేస్తున్నావు అని అడిగితే మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు మీరు మేము అన్నట్టుగా వాళ్ళ రియాక్షన్ కనబడుతూ ఉంది. మీరు చూసిండ్రు. మీరు నమ్మరు స్వరూప గారు, కంచె చేను వేసినట్టు ఒక కాపాడాల్సిన తండ్రి కుటుంబాన్ని చిదిమేశారని కొన్ని భయంకరమైన వార్తలు, ఒక అమానవీయమైనటువంటి వార్తలు మనం అప్పుడప్పుడు వింటుంటాం క్రైమ్ స్టోరీస్లో. అట్లా ఈ దేశ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎలక్షన్ కమిషను
చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రధాని మోడీ ఇద్దరు కుమ్మక్కై దేశాన్ని మోసం చేసి ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడిది, దానికి విలువ ఎక్కడిది? మోడీ ప్రధాని కాకముందు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని కాకముందు దేశ ప్రజలు వాళ్ళకున్న ఓటక్కు ద్వారా నేతలను నాయకులను ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు మోడీ డిసైడ్ చేస్తుండు ఎవరు ఓటు వేయాలని. అంతకుముందు వానికున్న ఓటుతోని ఎవడు నాయకుడు అనేది ప్రజలు నిర్ణయిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఓట్లు వేయాలని మోడీ నిర్ణయిస్తానని చూస్తుండే. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కదా. ప్రజాస్వామ్య డెమోక్రటిక్ రేటింగ్స్లో మన దేశ స్థాయి ఎంత పడిపోతుంది వీళ్ళు చేసేటువంటి దురాగతాల వల్ల అని చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేసి ఈరోజు కూడా మేము అడుగుతున్నాం, అసలు దొంగ ఈసీ మోడీ ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసే ఈ దొంగ ఓట్ల వ్యవహారం చేశారు, నకిలీ ఓట్లను చేర్చారు, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందిండ్రు. అసలు ఇన్ని దేశవ్యాప్తంగా ఇన్ని ప్రళయాలు జరుగుతున్నాయి, ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, అనేక రకాల వాళ్ళు చెప్పిన హిందూ సమాజం ఆగమవుతుంది, గో మాంసం ఎగుమతిలో మనం పైకి వచ్చినాము, రూపాయి విలువ పడిపోతుంది, వ్యవస్థలు క్లోజ్ అవుతున్నాయి, జీడిపి రేటు పడిపోతుంది. ఇవన్నీ జరిగినా కూడా నిరుద్యోగం హైయెస్ట్ పీక్స్లో ఉంది. ఇవన్నీ జరిగినా కూడా మోడీకి ఎవడో ఓటేస్తాడు అనే అనుమానాలన్నిటికీ ఇదే సమాధానం. ఎవడో వేసేందుకు వాళ్ళే ఓటు ఎవడేయాలో వాడే డిసైడ్ చేస్తున్నాడు, తీసుకుపోయి ఓటు వేయించుకుంటున్నాడు, గెలిచినాము, ఇక చూసిండ్రా ప్రజలు మా అభివృద్ధిని చూసి ఓటేసిండ్రు, ఈయన అందాన్ని చూసి ఓటేసిండ్రని ప్రచారం చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అదే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒకటే కాదు స్వరూప గారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇప్పటివరకు చాలా ఆర్టీఐ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పెట్టినాయి. దాంట్లో ఎలక్ట్రానిక్ ఫామ్ రూపంలో అంటే పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఇస్తే మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైన ఒక సపోజ్ ఆ ఎలక్ట్రల్ ఫామ్లో స్వరూప అని కొడితే స్వరూప పొట్రపల్లి ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి. మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మాకు డేటా ఇస్తే, ఇంత టెక్నాలజీ యుగంలో వాడికి పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలక్ట్రల్ రోల్స్ ఇవ్వడానికి రాదండి, ఓటర్ల లిస్ట్ ఇవ్వడానికి రాదా? ఓన్లీ ప్రింట్అవుట్ తీసి మొహాన్ని కొడితే ఒక్కొక్కటి ఎన్ని మూలలని, ఎన్ని బూతులలో, ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 7-8 మండలాలు ఉంటాయి. ఒక 7-8 మండలాల్లో 20-30 గ్రామాలు ఉంటాయి. 20-30 గ్రామాల్లో 15-20 బూతులు ఉంటాయి. ఇవి ఎన్నని కంపేర్ చేసి ఎన్నని పోల్చి వాళ్ళ దొంగతనాన్ని బయటికి తీయొస్తుంది చెప్పండి. అట్లా దొరకకూడదని మాకు పేపర్లో ఇస్తారు. మేము ఈరోజు కూడా అదే డిమాండ్ పెడుతున్నాం. నువ్వు తప్పు చేయలేదు కదా, ఎలక్ట్రానిక్ రూపంలో పీడిఎఫ్ రూపంలో పోయి సెర్చ్ చేసి నీ ముంగట నీ మొహాన కొడతాం ఆధారాలు. 1, 2 సాయంత్రం 5 తర్వాత పోలింగ్ అమాంతం పెరుగుతుంది. అసలు ఓటు వేసినోడు ఎవడో తెలియాలి కదా. దానికోసం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటున్నాం. సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే దొంగతనం బయటపడుతుంది. వాటిని డిస్మాంటిల్ చేస్తుండ్రు, లేదంటే ఇంకో టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారు. సో ఇట్లా 1-2 కాదు అనేకమైనటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు వాళ్ళు. ఒకడు ఫామ్ 16 అంటే ఏంటంటే కొత్త ఓటర్ నమోదు చేసుకోవాలి. మహా అయితే కొత్త ఓటర్ ఎంత అంటే 18 ఏళ్ళకి ఓటర్ కంటే 1-2 ఇయర్స్ డిలే అయినా 20, 21, 22 మ్యాక్సిమం కదా. 80 ఏళ్ళకు కొత్త ఓటు నమోదు చేసే ఫారంలు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 10 ఉంటాయి, 10,000 ఉంటాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి. అవన్నీ దొంగ ఓట్లే. తర్వాత మీ పేరు ఈడ స్వరూప గారు అంటే స్వరూప గారు అని ఉంటుంది, పక్కన సర్నేమ్లు మారుతుంటాయి. తండ్రినేమో ఒకటే తండ్రికి 78 మంది సంతానం అని రాశారు. బీహార్లో బయటపడ్డది. ఒక తండ్రికి 78 మంది సంతానం అని. ఒక తండ్రి పేరు ABCDF, ఇంకో తండ్రి పేరు XYZ, ఇట్లా ఉంటాయి. అంటే ఎన్ని రకాల ఫోర్జరీలు చేస్తురని. కొన్ని దగ్గరలో ఫేస్ కనబడేటట్టు ఉంటుంది, కొన్ని దగ్గర అసలు ఫేస్ కనబడినట్టుగా ఉంటుంది. సో ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ ఐడెంటిటీ, అడ్రస్, ఇది నేను చెప్పాలి. 0 నెంబర్తో ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడా? ఇల్లు పన్ను 0 నెంబర్తో కడతారా? హౌస్ నెంబర్ అంటే పక్కన 0 ఉంటుంది. ఆ 0 కింద 80 మంది ఓట్లు ఉంటాయి. ఆ ఇల్లు చూస్తే ఇప్పుడు మనం కూర్చున్న స్టూడియో అంత ఉంటుంది. ఇందులో 80 మంది బతుకుతారా? సింగిల్ బెడ్రూమ్ రూమ్లో మహా అయితే ఒక 5 బతుకుతారు అనుకోండి, పెద్ద ఫ్యామిలీ అంటే. కాదు 10 మంది వేసుకోండి, 85 మంది ఉన్నారండి ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్లో, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. వాళ్ళు చూపించిన అడ్రస్ ప్రకారం చూస్తే ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకున్న డేటానే రాహుల్ గాంధీ గారు ముందు పెట్టి ఆధారాలు చూపించే నువ్వు దొంగరాబాయ్ అని చెప్తుంటే మీరు మమ్మల్ని దొంగ అని ఎట్లా అంటారు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఇంట్లో సందెట్లో సడేమి అని గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు నడుముకున్నట్టు. ఈసీ నువ్వు దొంగతనం చేస్తున్నావు, మాకు ఎలక్టోరల్ రోల్స్ ఇవ్వమని ఈసీని అడుగుతుంటే బీజేపీ కూడా వస్తున్నాడు మధ్యలో. బీజేపీ వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు కదా. వాస్తవంగా మేము ఈసీని క్వశ్చన్ చేస్తున్నాం.
మోడీ పాత్ర ఉంది. ఇది మీరు ఈసీ కూడా అడిగింది కదా, మీరు ఇలా మాట్లాడితే కుదరదు, ఏదైనా ఉంటే ఆధారాలు ఇవ్వండి. ఓట్లు వేసిన ప్రజలని, అలాగే ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాన్ని, ఈసీని మీరందరినీ కూడా అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారని ఏకంగా ఈసీఏ చెప్పింది. మేము రాహుల్ గాంధీ గారు రేపటి నుంచి బీహార్లో ఒక పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఓటర్ అధికార పాదయాత్ర. దాంట్లో మేము ఏం చెప్పబోతున్నాం అంటే, ఓట్ చోర్ గద్దీ చోడు అంటే, ఓట్ల దొంగ నువ్వు ప్రధాని మోడీ, నువ్వు దిగిపో, గద్దె నుంచి దిగిపో, ప్రధాని పీఠం నుంచి దిగిపో. ఈసీ ఈ దేశ డెమోక్రసీ మీద ఒక మాయని మచ్చలాగా మారింది. మోడీ ఈ దేశ ప్రధాని పదవికి కలంకంగా మారిండు. సో కాబట్టి వాళ్ళిద్దరిని దిగిపోమంటున్నాం. ఎందుకు దిగిపోమంటున్నాం? ఆధారాలు చూపించే అడుగుతున్నాం. రెండు చెప్తున్నా, మీరిచ్చిన ఆధారాల నుంచి ఇన్ని తప్పులు ఉన్నాయని 105,000 ఒక అసెంబ్లీ పరిధిలో 105,000 ఫేక్ ఓటర్లు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేశవ్యాప్తంగా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, వాటిలో ఎంతమంది గెలిచిన సంగతి ఏంటి? గెలిచిన ప్రాంతాలు అది కూడా అంటున్నాము, అది కూడా ఇవ్వమంటున్నాము. ఇది ఒక్కటే అడుగుతలేం కదా. మేము మహారాష్ట్రలో అడిగినాం, హర్యానాలో అడిగినాం, మిగతా రాష్ట్రాల్లో అడుగుతూ వచ్చినాం. ఏంటి మీ బాధ్యత ఏంటి? నీ దగ్గర ఏం తప్పు లేకపోతే అడిగిన సమాచారం ఇవ్వడమే కదా. ఆర్టీఐ యాక్ట్ ఎందుకు తెచ్చిందండి? అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఒక సామాన్యుడి చేతికి ఒక వజ్రాయుధం ఇవ్వాలి, పరిపాలన అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి, తద్వారా పారదర్శకత ద్వారానే మనం ఈ అవినీతి వీటన్నిటిని నిర్మూలించగలుగుతామనే ఒక ఆలోచనతో తెచ్చింది. మీరు ఏం చేస్తున్నారు? ఆర్టీఐ అప్లికేషన్ వస్తే తీసి మోడీ కానీ ఈసీ కానీ పక్కకు పడేస్తున్నాడు. మోడీ గారి విద్యార్హతలు అడిగిన పాపానికి ఆర్టీఐని సవరించారు. విద్యార్హతలు అడగకూడదని. ఆయన ఏదో 6ో 7ో చదివి ఉంటాడు, దానికి ఏదో పీజీ అని సర్టిఫికేట్ చూపించాడు. మన హోంమంత్రి కూడా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేను హిస్టరీ విద్యార్థిని ఏదో స్టోరీ చెప్పబోయిండు. తీరా టైంకి చూస్తే ఆయన బీఎస్సీ మెమో సబ్మిట్ చేశారు. అంటే ఇన్ని జూటా మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ఎన్నికల్లో నేరాలకు ఘోరాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిన మోడీ అండ్ వాటికి సహకరించిన ఈడీని నిలదీసే కార్యక్రమం రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు. దానిలో కావాల్సిన అన్ని ఆధారాలు ప్రజలకు అర్థమైనాయి. ఒక్కటే అర్థం కాని ఏంటంటే, ఈసీ దొంగతనం బయటపడిందని వాళ్ళు బజార్లో వాళ్ళని స్ట్రిప్ ఆఫ్ చేసేసినామనే విషయం ఈసీకి ఇంకా అర్థమవుతుంది. ఇంకా కూడా మోడీని సమర్థించే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ ఇవ్వమంటారు. ఎందుకు అఫిడవిట్ ఇవ్వమంటారు? సపోజ్ ఉదాహరణకి మీకు ఏదైనా సమస్య వచ్చింది, మీరు వెళ్ళి ఫిర్యాదు చేసింది అనుకోండి, మీ అఫిడవిట్ అప్పుడే నేను యాక్షన్ తీసుకుంటా అంటారా? ఫిర్యాదులో ఉన్న మంచి చెడులు ఏందో చూసి కదా మీరు యాక్షన్, అంటే చట్టం యాక్షన్ తీసుకోవాల్సింది. సో ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. కానీ ఈరోజు మోడీకి మోకలేరింది, మోడీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. సో సిస్టమ్ కాంప్రమైజ్ అయినాక ఇది రాహుల్ గాంధీ గారి సమస్యనో, ఆర్టికల్ రాసినందుకు నా సమస్యనో, లేదా మన నలుగురి సమస్యనో కాదు. ఇది దేశం అందరి ప్రజల సమస్య. డెమోక్రసీ అనేది ఉంటేనే ఈ దేశ పరువు ప్రతిష్టలు అనేవి ప్రపంచ దేశాల్లో ఉంటాయి, లేదంటే ఎత్తేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి ఖచ్చితంగా ఈసీ మేము అడిగిన సమాచారాన్ని అడిగిన ఫార్మాట్లో ఇవ్వాల్సిందే. అది ఇస్తే ఎంత దొంగతనం బయటపడుతుందన్న భయానికి తిరిగి దాడి చేసే ప్రయత్నం, దానికి బీజేపీ వంతపాడే ప్రయత్నం జరుగుతుంది. మహేష్ గారు, తెలంగాణలో కూడా నకిలీ ఓట్లు ఉన్నాయి, ఇలా ఓటు చోరీ జరిగింది అని చెప్పి మీ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గారు అంటున్నారు. మీ ప్రభుత్వం ఎలా మార్పులు తీసుకురాబోతుంది? మరి ఇక్కడ నకిలీ ఓట్లు ఎలా వచ్చాయి? ఇక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టినామండి. ఇక్కడ కూడా ఈసీ అనేది ఒకటి ఏడ్చింది కదా. కేంద్రంలో ఒక ఈసీ, వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఒక ఈసీ ఉంటుంది. సో ఆ ఈసీ సమాచారం ఇవ్వట్లేదు. అక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గారు బాధితుడు, ఇంకో దగ్గర ఇంకో వాళ్ళు బాధితుడు. అందరం ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టినాము. ఈసీ అనేది డేటా రిలీజ్ చేయడానికి భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? దొంగతనమే చేయలేదు, భయం ఎందుకు అంటున్నాను. సో ఈ ప్రశ్నకి ఈసీ దగ్గర సమాధానం ఉందా? లేదు కదా. ఏమంటా, బీహార్లో ఈ రేపటి నుంచి రాహుల్జీ యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక మాట చెప్తాము. అక్కడ ఎస్ఐఆర్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక ప్రత్యేకమైన రివిజన్ కార్యక్రమం, సవరణ కార్యక్రమం మొదలుపెట్టారు. దానిలో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించారు. బతుకున్నోళ్ళను చనిపోయిన వాళ్ళుగా చేసారు. మొన్న చూసిన మీరు రాహుల్ గాంధీతో వారితో టీ తాగడానికి వాళ్ళందరూ కూడా వస్తే ఆయన ఒక ట్వీట్ చేశారు. థ్యాంక్స్, అంటే ఈ ఎలక్షన్ కమిషన్కి, ఎన్నికల సంఘానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా, చనిపోయిన వాళ్ళతో కూడా ఛాయ్ తాగే అవకాశం ఇచ్చిర్రు నాకు మీరని. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా చనిపోయిన వాళ్ళ కింద చూపించి వాళ్ళ ఓట్లన్నీ కూడా డిలీట్ చేశారు. అట్లా 1, 2 కాదు, 1000 లక్ష కాదు, 65 లక్షల ఓట్లను ఈ పేరుతో తీసేసారు. దానిలో వీళ్ళు కొన్ని పాకెట్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. ఈ ప్లేస్లో మనకు ఓట్లు రావు అనుకుంటే ఎత్తయి. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్క మాట చెప్తా దాని కంటిన్యూషన్లో.
మామూలుగా మీకైతే పాస్పోర్ట్ ఉండి ఉంటుంది, నాకు పాస్పోర్ట్ ఉంది, సోదరులందరికీ పాస్పోర్ట్ ఉండి ఉంటుంది. పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే దేని బేస్గా అప్లై చేసుకుంటాం? ఆధారే కదా. బ్యాంక్ అకౌంట్ అయినా ఆధారే, గ్యాస్ బండ్ అయినా ఆధారే, ఇంకేదైనా కూడా ఆధారే కదమ్మా. పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఆధార్ బేస్ అవుతుంది. వీడు ఏమంటాడంటే ఎలక్షన్ కమిషన్ అనేవాడు బీహార్ పోయి మీ ఆధార్ కార్డు నాకు ప్రామాణికం కాదంటాడు. ఏందట ప్రామాణికం? ఒక 12 లిస్ట్ ఇచ్చిండు. అందులో మొదటిది పాస్పోర్ట్. అరే పాస్పోర్ట్ తీయడానికే ఆధారం రాయి వెదవా, ఇంకా నీకు పాస్పోర్ట్ ఆధారం అవుతుంది కానీ ఆధారం కాదు అంటే వాడికి పనిచేసేవాడికి ఏమైనా సోయి ఉందా? అక్కడ కూర్చున్న బంచ్ ఆఫ్ ఇడియట్స్, బంచ్ ఆఫ్ ఫూల్స్కి ఏమైనా సోయి ఉందా అంటున్నాను. ఎలక్షన్ కమిషన్ అనేవాడు మోడీకి ఎంత మోకరిల్లుందో చెప్పడానికి ఈ బుర్రలేని పనులు చేస్తున్నదే నిదర్శనం అని చెప్తున్నా. అచ్చా పాస్పోర్ట్ అను ఎంతమందికి ఉంది పాస్పోర్ట్? మన దగ్గర డేటా లేదా? ఎలక్షన్ కమిషన్ ఉన్న దగ్గర డేటా లేదా? ఈ దేశంలో స్వరూప గారు కేవలం 9 కోట్ల మందికి మాత్రమే పాస్పోర్ట్ ఉంది. 9 కోట్లు, 140 కోట్ల జనాభా, దాంట్లో ఓటక్కున్నోళ్ళ 100 కోట్లు అనుకున్నా 9 కోట్లు అంటే నాట్ ఈవెన్ 10%. మిగతా 90% ఓట్లు వేయొద్దా? ఏంది ఇది? అంటే ఇదే ఒక మొత్తం డెమోక్రసీని ఒక మజాక్, ఒక జోక్ చేసి పడేసారు. మాకరీ ఆఫ్ డెమోక్రసీ నడుస్తుంది. దీన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. రేపు పాదయాత్ర కూడా బీహార్లో జరుగుతుంది, జనం కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా మీలాంటి సీనియర్ జర్నలిస్టులైనా, కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాలు నిలబెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఓట్ చోరీ మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి. మీ స్థాయిలో తెలంగాణ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. మీ స్థాయిలో, మీ బూతుల్లో మీకు తోచిన సోషల్ మీడియా మార్గాల ద్వారా కానీ, మీడియా కానీ, లేదంటే మీ సెల్ఫీ వీడియోస్ కానీ ఈ దొంగతనాన్ని, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిగ్గు తీల్చాల్సిందే. నిజాయితీగా ఈసీని దేశానికి క్షమాపణ చెప్పియాల్సిందే. భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరైన రాహుల్ గాంధీ మళ్ళీ ఓటు చోరీ ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. దీన్ని ఒక అస్త్రంగా వాడుకోబోతున్నారు అనుకోవచ్చా? భారత్ జోడో యాత్ర మీరు చూసిండ్రు. ఎండకెండి, వానకు తడిచి, చలికి వనికి, ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మంచు కొండల్లో, ఎండల్లో, మండుటెండల్లో వారు పాదయాత్ర చేసిండ్రు. దానికి జనం నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. తద్వారానే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంకా పికప్ అయింది. కాంగ్రెస్ పార్టీ మోడీ నాయకత్వం మీద రాహుల్ గాంధీ గారు చేస్తున్న మాట జనం వరకు, కింది వరకు రీచ్ అవుతుందంటే వారు ఎంతోమందిని ఆ ప్రయాణంలో 1000 మందిని కలిసి, లక్షల మందిని కలిసినటువంటి సందర్భం అదొకటైతే, రేపు జరగబోయేది బీహార్ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి పాదయాత్ర. వారు చేసేది ఓటర్ అధికారిని పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో, బీహార్ ముఖ చిత్రంతో పాటు మనందరికీ తెలుసు, రాజకీయాల దగ్గరగా చూసేవాళ్ళే, బీహార్ జడ్జిమెంట్ ఈజ్ అ నేషన్స్ జడ్జిమెంట్ అంటారు. బీహార్లో వచ్చే మార్పు దేశానికి వర్తిస్తుందని చెప్తారు. అదొక మినీ ఇండియా అంటారు, లేదంటే వాళ్ళు ఒక గైడెన్స్ లాగా ఉంటారు అంటారు. సో డెఫినెట్గా రేపు అక్కడ తేబోయేటువంటి మార్పు, కీలకమైన మార్పు, ఈ దేశంలో బీజేపీని, మోడీని బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో 100 అడుగుల లోతు పాతి పెట్టడానికి అదొక పునాది రాయి అవుతుంది రేపటి పాదయాత్ర. డెఫినెట్గా నేనేమంటున్నా, ఇది ఓట్ల కోసం కూడా కాదు, ఈ రాజకీయం ఓట్ల కోసం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మోడీ అవినీతి ఉంది, అదాని దొరుకుతలేడట, 6 నెలల నుంచి పరారీలో ఉన్నాడట అదాని. తెలుసా, మీరు విన్నారా? ఇదే మాట అమెరికన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అమెరికా కోర్టులకు చెప్తుంది. ఏమంటే అక్కడ ఏదో క్రైమ్ చేశాడు ఆయన, 3000 కోట్లకు సంబంధించి ఏదో క్రైమ్ చేస్తే ఆయనకు నోటీసులు ఇవ్వమని అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్, మనకి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా అమెరికన్ స్టాక్ అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అనేది ఓ నోటీసు పంపిస్తే ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారితో తెల్లారలేస్తే ఛాయ్ తాగుతాడు ఆయన, అమిత్ షా గారితో కబుర్లు చెప్తుంటాడు, రోజు వీళ్ళతోనే తిరిగేది ఆయన. అట్లాంటి మనిషి మాకు కనబడతలేడు, ఆయన ఏమంటారు అబ్స్కాండ్ అంటారు కదా, పరారీలో ఉన్నాడు కాబట్టి మాకు కనబడితే మేము నోటీస్ ఇస్తాం ఆయనకని చెప్తుంది అమెరికా ప్రభుత్వానికి ఇండియా ప్రభుత్వం. సో అట్లా ఈ రకమైనటువంటి అనేక అంశాలు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని మెప్పించి ఓట్లు తీసుకునే అవకాశం మాకుంది ప్రతిపక్షంగా. కానీ దానికన్నా ముందు వ్యవస్థ, సిస్టమ్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, దెన్ పవర్ కానీ పార్టీ కానీ ఇంకేదైనా, ఆ పంతాలోనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఆగమైపోవద్దనే ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఒక యజ్ఞం మొదలుపెట్టిండ్రు. దాని పేరే ఓట్ చోర్. డెఫినెట్గా ఆ దొంగల్ని బయటికి లాగే వరకు ఆ ఉద్యమం కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ఓట్ చోర్ యజ్ఞం అనేది కాంగ్రెస్కి ఎలా ప్లస్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మహేష్ గారు. థ్యాంక్ యూ.